చేయించాం. గురు స్కానింగ్ బయట రాసిచ్చినారు. స్కానింగ్ చేయించుకొచ్చాం. ఎవరు కేర్లెస్ తీసుకొచ్చారు. మేడం ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్తారు కానీ మేడం ఇంతవరకు రాలేదు. కడుపులో బిడ్డ చనిపోయింది. దానికి ఏమన్నా అయితే ఎవరు జవాబుదారు? బిడ్డ చనిపోయిందని ఎవరు చెప్పినారమ్మా? గురు స్కానింగ్లో చెప్తున్నారు. మేడము వాళ్ళకి చెప్పలేదు. మేడం వస్తుందని 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వచ్చి ఇప్పుడు దవా ఇచ్చిన దానికి బయటికి రాసేస్తారు. అనంతపూర్ కోటి అంటారు. ఇక్కడ ఉండే డాక్టర్లు ఏం చెప్తామా? వాళ్ళు అనంతపూర్ కోటి అని చెప్తారు. బిడ్డ పరిస్థితి ఏమో చెప్తున్నారు. బిడ్డ కడపలోనే ఇక్కడ ఉండే డాక్టర్ చెప్పారమ్మా? చెప్పారు. ఇప్పుడు చెప్పినారు 4 గంటలు. పెద్ద మేడం రగడు చేసినాక ఫోన్ చేసి పిలిపించి వీడియోలు తీసుకొని ఇప్పుడు ఫోన్ వచ్చి కడుపులో బిడ్డ చనిపోయింది, బ్లడ్ తక్కువ ఉంది, అనంతపూర్ పోండి అని చెప్తారు. ఆ 70 లోపల చనిపోతే ఆయన ఎవరు జవాబుదారే? పిలుస్తారా? పిలుస్తారా జవాబుదారే? గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు ఫ్రీ. ఎందుకు ఫ్రీ అంటారు? ఫ్రీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అంటారు. ప్రతి పిల్లలకి 10,000 అదే పిల్లడు పక్కలో ఉన్నాడు శివకుమార్ 10,000 కట్టించుకొని సిజరింగ్ చేసి బయటకు పంపించిండు. 2020 ఫ్రీగా అంటారు. ఏం ఫ్రీ? ఏం ఫ్రీ చెప్పండి. ఎవరమ్మా మీకు సిజరింగ్ చేసినప్పుడు? నందిత మేడం 2020 జూలై 4 నిన్నటి డేట్ 5 ఏళ్ళు అయ్యింది. 10,000 పక్కలో ఉన్నాడు. ఆ పిల్లడే కట్టిండేది. మంత్లోనే వాళ్ళు హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు వేరే హౌస్ యశోదాన ప్రెగ్నెంట్ చూసి వెళ్ళినప్పుడు ఈమె నాకు కనిపించింది. నేను చెప్పిన అప్పటికే ఆమెకి 7th మంత్. నేను ఎందుకమ్మా ఇట్లా అంటే నేను రాను గవర్నమెంట్ హాస్పిటల్కి చూపించుకోను, గవర్నమెంట్ మందులు కూడా మింగను, నాకు 4 సార్లు అబార్షన్ అయినాయి, ఈ బిడ్డ కూడా అట్లే అవుతుందేమో అని నేను రాను, గవర్నమెంట్ సర్వీసెస్ ఏం తీసుకోను, మాత్రలు కూడా మింగను అని చెప్పిందాన్ని. కానీ నేను మోటివేషన్ చేసి అప్పటికే ఆమెకు ఐరన్ ట్యాబ్లెట్స్ 60 కాల్షియం 60 ఇచ్చేసి వచ్చిన. స్కానింగ్ తీసుకొని వస్తే మళ్ళీ దాన్ని చూసి నేను పిహెచ్కి పిలుచుకొని వెళ్తానని కూడా చెప్పినాను ఆమెకి. ఆమె తీపించుకొని వచ్చేదే లేట్గా వచ్చిన నా దగ్గరికి. కానీ ఏం చెప్పిందంటే మాకు డబ్బులు లేవు స్కానింగ్కి, మా హస్బెండ్ పనికి పోయినాడు, వచ్చిన తర్వాత స్కానింగ్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను అని చెప్పింది. మళ్ళీ ఆమె కూడా స్కానింగ్ 20 డేస్కి తీసుకొని వచ్చింది నా దగ్గరికి. ఆమె రాలేనప్పుడు మీరు మీ ఐఆర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎందుకు పిలుచుకెళ్ళారు? మేము చెప్పినాము, పిలిచినాము ఆమెని చెకప్. ఆమెను కాదమ్మా, ఆమె రాలేనప్పుడు అది చెప్పినాము. 108 కూడా కొట్నూరుకు వస్తుంది చెకప్కి. ఆశా వర్కర్ 108లో పిలుచుకొని వస్తుంది ముద్రేడుపల్లికి. ఆమెకు చెప్పినా కూడా బిల్లింగ్ లేదు వచ్చేకి. మా హస్బెండ్ లేడు, వాళ్ళు లేరు, నేను వచ్చేకి అయ్యలేదు ఒకదాన్ని అంటుంది. రాలేదు. ఇంకా తర్వాత ఇంక నేను లీవ్లో వెళ్ళిపోయినాను. ఇప్పుడు డెలివరీకి వచ్చేసింది. For more videos like this, subscribe Big TV channel.